విపత్తు తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. డీలోతో పాటు మిగిలిపోయిన చిన్న డైనోసార్లు కొత్త ప్రపంచంలో సంతోషంగా జీవించసాగాయి. అడవులు మళ్ళీ పెరిగాయి, నదులు పారాయి, ఆకాశం మునుపటిలా మెరిసింది. వీరందరిలో సంతోషం తిరిగి వచ్చింది. అయితే అదే విధంగా ప్రకృతిపై కాస్త నిర్లక్ష్యం కూడా వచ్చింది. కొత్త తరం డైనోసార్లు చాలా తెలివిగా ఉండేవి, కానీ అవి ప్రకృతిని వృధాగా ఉపయోగించడం మొదలుపెట్టాయి. కొన్ని డైనోసార్లు ఆకులు చింపి ఆటలాడేవి, మరికొన్ని నదిలో నీటిని అవసరం లేకున్నా వృధాగా ఉపయోగించసాగాయి. పండ్లను అవి పండక ముందే కొరికి వదిలేసేవి, విత్తనాలు వేసే ధ్యాస లేకుండా తింటూ ఉండేవి. ఇవి అన్ని డీలో ఒక పెద్ద కొండపై నుండి గమనించాడు. అడవులు తగ్గిపోతున్నాయి, నదులు కాలుష్యంగా మారుతున్నాయి, ఆహారం మళ్ళీ తక్కువైపోయింది. ఒకరోజు డీలో అన్ని డైనోసార్లను ఒక దగ్గర కూడగట్టాడు. మీరంతా చాలా తెలివైన వారు, కానీ మళ్ళీ ప్రమాదం వస్తే ఈసారి తెలివి ఒక్కటే చాలదు, ప్రకృతిని మనం కాపాడాలి అని చెప్పాడు. ఒక చిన్న డైనోసార్ ఇలా అడిగింది, ఇంకా చాలా ప్రకృతి వనరు ఉంది కదా, ఎందుకు భయపడాలి అని. ఇంకొక డైనోసార్, మన తెలివితో మళ్ళీ ఏదైనా పరిష్కరించగలం అని అన్నది. దానికి డీలో నవ్వుతూ, తెలివి ఉన్నవారు కేవలం సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్యకి ముందుగానే అపాయం ఊహించి జాగ్రత్త పడతారు అని చెప్పాడు. డీలో అన్ని డైనోసార్లను వేరొక ప్రాంతానికి తీసుకెళ్లాడు. వాడిపోయిన నదులను చూపించాడు, కూలిపోయిన చెట్లను చూపించాడు, తన చిన్నతనంలో ఎదురైన పెద్ద మార్పు కథను చెప్పాడు. వారంతా ఆశ్చర్యపోయారు, మరియు తమకి కూడా మళ్ళీ ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అని భావించి వెంటనే తమ ప్రవర్తనను మార్చుకున్నాయి. ఆహారాన్ని అవసరం మేరకు వినియోగించడం నేర్చుకున్నాయి, నీరు ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచాయి, తిన్న ప్రతి ఫలానికి బదులుగా విత్తనాలు నాటాయి. ఇలా అన్ని రకాలుగా కష్టపడ్డాయి. నెమ్మదిగా అడవి మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. పక్షుల కిలకిల మారుమూలల వరకు వినిపించసాగాయి. ఆహారం తిరిగి అధికంగా ఉత్పత్తి అయింది. డీలో ఈ మార్పుని చూసి సంతోషించాడు. ప్రకృతే మీ నిజమైన బలం, ప్రకృతిని ప్రేమించే మీ హృదయం చాలా గొప్పది అని అన్నాడు. డీలో అనంతరం అతని జ్ఞాపకం జీవించే అడవుల రూపంలో మిగిలే ఉంది. తరతరాల జీవులు డీలో నుంచి పాఠాలు నేర్చుకుంటూ వచ్చాయి. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏమనగా, మార్పును అంగీకరించినప్పుడే సంతోషంగా జీవించగలం, మరియు ప్రకృతి వనరులను అవసరం ఉన్నంత మాత్రమే ఉపయోగించాలి. తిరిగి ప్రకృతికి మనం పొందిన దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇదే నిజమైన జీవన శైలి.